బకాసురుడు, కీచకుడు, జరాసంధుడు, దుర్యోధనుడు హీరోలు, భీముడు విలన్. మరో 10 ఏళ్లలో పరిస్థితి నేటి తరం పిల్లల అవగాహన. 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఎక్కడా రామాయణ మహాభారత గాథలు పాఠ్య పుస్తకాల్లో లేవు. దేవుడు, మతం అనే కోణం కాసేపు పక్కన పెట్టండి. ఇతిహాసాలను జీవితానికి కావాల్సిన నైతిక విలువలు పాఠాలుగా చెప్పాలి అనే ఆలోచన కూడా లేదు. ఒకప్పుడు పౌరాణిక సినిమాలు దండిగా వచ్చేవి. ఇప్పుడు పురాణాల్ని తిరగేసి ఫాంటసీ సినిమాలు తీస్తున్నారు. 30 లోపు వయసు ఉన్నవారికి ఇతిహాసాల గురించి తెలియదు. ఇతిహాసాల సంగతి పక్కన పెట్టండి, కనీసం 4 నీతి కథలు రావు. పిల్లలకు నిద్రపోయే ముందు నీతి కథలు చెప్పడం అనే సంప్రదాయం పోయింది. మంచి చెడు అనేది పెద్దలు పిల్లలకు చెప్పకపోతే సమాజం గతి తప్పదా? పెద్దలు పిల్లలకు నీతి కథలు చెబితే 1. తల్లిదండ్రుల పిల్లల మధ్య బంధం మరింత దృఢమవుతుంది. మా అమ్మ నాన్నకు ఎన్నో తెలుసు, వారిని అడిగి తెలుసుకోవాలి అని ఆలోచన పిల్లల్లో బలపడుతుంది. పెద్దయ్యాక కూడా తల్లిదండ్రులు గైడెన్స్ కోసం చూస్తారు, పెద్దల మాట వింటారు. 2. దృశ్య రూపంలో చూడడం కన్నా శ్రవణ రూపంలో కథ సృజనాత్మకత, కల్పన శక్తి, ఊహాశక్తి, అవగాహన లాంటి నైపుణ్యాలను బలోపేతం చేస్తుంది. 3. టీవీ, సెల్ ఫోన్స్ వ్యసనం పిల్లల్లో పెద్దల్లో తగ్గిపోతుంది. 4. తెనాలి రామ, బీర్బల్, నీతి చంద్రిక లాంటి కథలు వింటే క్రిటికల్ థింకింగ్, లాటరల్ థింకింగ్ లాంటి స్కిల్స్ అలవడతాయి. ఈ స్కిల్స్ అన్నీ కలి యుగంలో ఎంతో కీలకం అవుతాయి. మనిషి సంఘజీవి, సరైన రీతిలో సామాజీకరణ జరగపోతే ఎన్నో అనర్థాలు. బతుకు బస్టాండ్ అయిపోతుంది. ఎన్నో తరాల సంచిత విజ్ఞానమే కథలు. మనిషి బతకడానికి ఆక్సిజన్, నీరు, ఆహారం ఎంత అవసరమో మంచి చెడు గురించి తెలుసుకోవడం అంతే అవసరం. కథల రూపంలో నీతి నియమాల బోధన వ్యక్తి ప్రవర్తన నియంత్రిస్తుంది. ఇదే సమాజ పోకడ, దేశ భవిత. వినోదం పేరుతో మెదళ్లలో విషాన్ని ఎక్కిస్తున్న సమాజం ఇప్పటికే భారీ మూల్యాన్ని చెల్లించుకుంటోంది. మీ పిల్లలకు నీతి కథలు చెప్పడం ప్రారంభించండి. అప్పుడు మీ ఇల్లు నందనవనం అవుతుంది. ఓం శ్రీ మాత్రే నమః.